కప్పెట్టండి రా. దాన్ని గోతులో కప్పెట్టేశామయ్యా. రేయ్, ఆ గోతులో విషయం మీ గొంతులోనే ఉండాలా? అయ్యా అయ్యా, ఆ గోతులో విషయం గోతులో లేదయ్యా. ఏంట్రా? అన్యాయంగా చంపేశారు కదరా. మిమ్మల్ని వదలనురా. చందో, మంత్రగాన్ని పిలిపించి నిమ్మకాయలు యంత్రాలు కట్టించండి. అమ్మా, పిల్లలు జాగ్రత్త, ఇంట్లోంచి ఎవ్వరిని బయటికి వెళ్ళవద్దు. రాయ్ సూర్యుడు, అయ్యా, అగ్రహారంలో అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పు. దాని సంగతి నేను చూస్తా. ఏంటి వస్తా, నేను నీకెంత ఇన్ఫార్మర్ అయితే మాత్రం నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలా? అది సరే గాని అస్కర బస్కా అంటే ఏంటి? అస్కర బస్కానా? అవును, అది మాంగారు జాతి భాష. చూడు, వాళ్ళ ఆడబిడ్డలతో నువ్వు మాట్లాడినా, వాళ్ళ గూడెంకేసి కన్నెత్తి చూసినా చేతులు నరికి చెట్లు గెలాడతారు తెలుసా? సోదాపి అస్కర బస్కా అంటే ఏంటో చెప్పు. ఏంటి చెప్పేది? చంపేస్తా అని అర్థం తెలుసా? నన్ను దాని గురించి ఏం అడక్కు, నాకేం తెలీదు. నువ్వు నన్నేం అడగలేదు, నేనేం చెప్పలేదు. పద, పొద్దుపోతుంది, పద రా. ఎలా అమ్మాయి షాపులో? 30 రూపాయలు. 30 రూపాయల? కొనే మకమేనేటి ఎలేహ. ఏమో మగ చేపలా ఆడ చేపలా? చెరువు చేపలు బాబు. పంచి పడిందిరా. బా నువ్వు ఆగరా, నేను మాట్లాడతాను కదా. ఓ అమ్మో, ఈ 3 చేపలు ఎంతకిస్తావు? 30 రూపాయలు. ఏంటి 30 రూపాయలే? అన్నీ పెరమైపోయినాయి బాబు, మీరు అడగండి. మా ఊర్లో అయితే 3 రూపాయలకి ఇస్తారమ్మా. ఎందుకు బాబు 3 రూపాయలు కూడా నన్ను ఉంచేసుకోండి, చేపలన్నీ ఒట్టిగా తినేద్దరు గాని. మీరు ఇక్కడేంటి? మిమ్మల్ని రావద్దని చెప్పానుగా. ఏదో చేపలు కొందామని వస్తే ఉంచుకోండి పెట్టుకోండి అని బంద బుట్లు తిరుగుతుంది అడివి. ఏటే చిన్న పిల్లలు బేరం ఆడితే పూతులు తిడతావా? చూడడానికి గౌడు గేదెలా ఉన్నావు, ఉంచుకుంటావా? ఏది నన్ను ఉంచుకొని చేపలెట్టి చూద్దా? నిన్ను ఉంచుకోవాలా? ఆడంగేదవా పండు కప్ప మొహమోడ. ఏమైంది అడివి అలా ఉన్నావు? చూడు వస్తా, ఇక్కడ 30 రూపాయల చేపల్ని 3 రూపాయలకి అడిగారంట. ఆ విషయం నాకు చెప్పకుండా దాని మీద నన్ను ఉసుగొలిపారు. అదేమో ప్రపంచంలో ఉన్న బూతులన్నీ వరుస పెట్టి తిట్టకుండా తిట్టింది. పీతమా ఉంది. అడవి రమ్మంటావా? అసలు మీరు ఎందుకు వచ్చారు? చెప్పారు కదా, నా దుబ్బులు పెట్టారు.
ఎవరు? నీ లస్కర దుష్క. ఓయ్ నువ్వా? ఏం చేస్తున్నా నా ఈప్ మీద? నాకేదేదో అవుతుంది. ఏమవుతుంది? ఏదేదో అవుతుంది. ఎట్టాగో. అదే ఇందు, ఏమవుతుంది? ఏమో ఏదో అవుతుంది. నేను చెప్పానే మూలికలని. ఈగో ఏమైంది ఇందు? ఏదో అవుతుంది. ఏట్లేదన్నా? మీకేట్ కావాలి? ఇదిగో పిల్లకాయలు, ఉత్తరేణి, తిప్పతీగల, జిల్లేడు, మారేడు. అడవిలో ఎక్కడ దొరకని ఏర్లన్నీ ఇక్కడే దొరుకుతాయి. మరి నువ్వు వాడొచ్చు కదా. నా దగ్గరే ఉంది గెలిచిగడ్డ వాడటానికి. నా సంగతి వదిలేను గాని మీరు కనుక ఈ వేళ్ళని మీ ఇళ్ళకి పంపించారు ఆడవాళ్ళకి, మీరు వెళ్ళేసరికి ఉయ్యాల్లో పండటి పెట్లు ఊగుతుంటారు. మేమింటి దగ్గర లేకపోయినా వాళ్ళకి పిల్లలు పుట్టమేంట్రా? అవును కదా. ఎన్నిసార్లు తన్నించుకున్నా సిగ్గులేదా నీకు? ఎటువాకుడు ఆపారు. అసలు నీకు అవసరమా? నీ సిగ్గులేదా అంట. నాకు 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 మీరు ఏళ్ళు కొనుక్కొని వచ్చేయండి, నేను ఇల్లొస్తానే. చంపేస్తా. కొనుక్కొని వచ్చేయండి. ఆస్కర్ బస్కా. ఏం చేశారా ఇందుని? అంతలా కోపం వచ్చింది. అక్కడ తిట్లు తిన్నట్టే ఇక్కడ కూడా తింటారు మీరు. ముందు ఎక్కడి పదండి 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 అంటే పదండి. ఓ నాయను జంబోగాడు. ఎవరా నీ వీపు మీద బొమ్మ గీశారు? ఏమో నాకు తెలీదు. ఆ పోలీసు వాళ్ళని అడవిగాడిని గూడాన్ని కొట్టుకురండి రా. ఎంత చేసినా తక్కువే. పిచ్చెట్టింది నీకు. అవును, నీ పిచ్చే పట్టింది. ఏయ్ ఆస్కర్ బస్కా. ఓయ్ లస్కర తుష్కా. నా భాష? అవును మీ భాషే. నీకోసం నేను ఏదైనా చేస్తాను. మాటలు బానే చెప్తున్నావు, పోయి పని చూసుకో.
ఎంట పడుతున్నావు? అంటే అది ఏది? ఆ, అదే అదే ఏది? అదంటే అదే. ఓయ్ ఆస్కార్ బస్కా, అలా బెదిరిస్తే చెప్పేది కాదమ్మా. మరేం చేస్తే చెప్పేదమ్మా? ప్రేమగా అడిగితే నా ప్రేమ గురించి చెప్తాను. ప్రేమ? అత్తు బాబు అత్తు. ఎవరు లేని నన్ను ఈ గూడమే తల్లే పెంచింది. మాకిట్లాంటి ప్రేమలన్నీ పనికిరావు. అయినా నా చిన్నతనంలోనే మా మేనమావకిసి మను చెయ్యాలని మా గూడిపోళ్ళు అనుకున్నారు. జరగని దాని గురించి ఆలోచించుకో. వెళ్ళిపో బాబు, మా గూడిపోళ్ళు సుత్తే చాలా ప్రమాదం. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓయ్, పెళ్ళనేది మీ గూడెం వాళ్ళు నిర్ణయించేది కాదు, ఆ దేవుడు నిర్ణయించేది. ఆ దేవుడు నిర్ణయించేది. ఆ దేవుడు నిర్ణయించేది. ఏంటిందు మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నావా? అది మన ఇద్దరి వల్ల కాదు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, మన విషయంలో చావే వెతుక్కుంటూ ఎదురొచ్చినా నేను భయపడను. ఎందుకో తెలుసా? నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు పిచ్చి. నువ్వే నా లోకం, నువ్వే నా లోకం, నువ్వే నా లోకం. దీన్ని కప్పెట్టండి రా. అయ్యా, దాన్ని గోతులో కప్పెట్టేశామయ్యా. రేయ్, ఆ గోతులో విషయం మీ గొంతులోనే ఉండాలా. అయ్యా అయ్యా, ఆ గోతులో విషయం గోతులో లేదయ్యా. ఏంట్రా? అన్యాయంగా చంపేశారు కదరా. మిమ్మల్ని వదలనురా. రేయ్ చందో, మంత్రగాడిని పిలిపించి నిమ్మకాయలు యంత్రాలు కట్టించండి. అమ్మా, పిల్లలు జాగ్రత్త, ఇంట్లోంచి ఎవ్వరిని బయటికి వెళ్ళనివద్దు. రేయ్ సూర్యుడు, అయ్యా, అగ్రహారంలో అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పు. దాని సంగతి నేను చూస్తా.
బస్కా. ఓయ్ అడవి, ఏంటి వస్తా? నేను నీకు ఎంత ఇన్ఫార్మర్ అయితే మాత్రం నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలా? అది సరే గాని అస్కర బస్కా అంటే ఏంటి? అస్కర బస్కానా? అవును, అది మాంగాడి జాతి భాష. చూడు, వాళ్ళ ఆడబిడ్డలతో నువ్వు మాట్లాడినా, వాళ్ళ గూడెంకేసి కన్నెత్తి చూసినా చేతులు నరికి చెట్లు గెలాడదీస్తారు తెలుసా? సోదాపి అస్కర బస్కా అంటే ఏంటో చెప్పు. ఏంటి చెప్పేది? చంపేస్తా అని అర్థం తెలుసా? నన్ను దాని గురించి ఏం అడక్కు, నాకేం తెలీదు. నువ్వు నన్నేం అడగలేదు, నేనేం చెప్పలేదు. పద, పొద్దుపోతుంది, పద రా. ఇందు, గట్టిగా పట్టుకో. అట్టుకునే ఉన్నాను వాసు. ఇంకా ఇంకా గట్టిగా పట్టుకో. నిన్ను వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. మనం పెళ్లి చేసుకుందామా? ఏ ఎన్నిసార్లు చేసుకుంటావు? నేనెవరిని చేసుకున్నాను? నన్నే. నిన్న మొత్తు గుర్తుందా? మొదటిసారి మన ఇద్దరం కలుసుకున్నప్పుడు. అప్పుడే కదా పడిపోయింది. అయ్యే మన పెళ్లి సూపులు. ఆ తర్వాత ఎంగిలి తేనె. అక్కడే మనం ఎంగిలి పడ్డాం. మొన్న నీటిలో అయ్యగారు 3 మునక్కలేసరి అయ్యే సరిగంగ స్నానాలు. అలా పెళ్లి తతంగాలన్నీ అయిపోయాయి. అది తప్ప. ఏ తప్ప? అది తప్ప. ఓయ్, ఏ తప్ప? అదే అదే ఏ తప్ప? అదే. ఏంటడవి, పిలవకుండానే వచ్చావు? రావాల్సి వచ్చింది. ఏమడవి, ఏమైంది? నిజం చెప్పు వస్తా. వాడుకొని వదిలేద్దామనే కదా ఇందుని ప్రేమలోకి దింపావు. అదేంటడవి అలా అంటావు? అందరూ చేసే పనే కాదు అడవి. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో సమస్యలుంటాయి. అలాగే నా జీవితంలో కూడా. ఓ సవత్ తల్లి, ఓ చాదస్తపు తండ్రి. ఎందుకో వాళ్ళ మనస్తత్వాలు నాకు అస్సలు నచ్చేవి కావు. నేనేమో ప్రశాంతంగా ఉండాలనుకుంటాను. నాకంటూ ప్రేమగా చూసుకునే ఓ మనిషి కావాలనుకున్నాను. అందుకే అర్థమైంది. అప్పుడే మా ఇందు నిన్ను కలిసింది, అవునా? అవును. ఇందు నా మనసుకి చాలా దగ్గరైంది. ప్రేమే కాదడవి, ఇందుని పెళ్లి కూడా చేసుకుంటాను. మీ ప్రేమ వస్తా, నీకెప్పుడు తోడుంటానయ్యా. నేను వస్తా. అలాగే. ఇదిగో చిన్న విషయం. రేపు ఆ మాంగడోళ్ళ సంత. మీ పోలీసు వాళ్ళని అక్కడ రానికుండా చూడు. ఏం జరిగినా ఏదో సంత నాకే. అలాగే అడవి, అలాగే అలాగే అలాగే. ప్రవేశపెట్టు, ప్రవేశపెట్టు. ఆ పోలీసు గారిని కట్టేసి లోయలో ఇసిరేయండిరా. మా మనువుకి సిద్ధం చేయండి. అడవి అడవి, రాత్రి నుంచి వాసు కనిపించట్లేదు అడవి. ఏంటి, రాత్రి నుంచి కనపట్లేదా? అయితే ఇది జరుగుతుంది.
మనం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినాం కదరా. నాకు మనసైనోడిని మనవాడిని ఇవ్వండిరా. అర్థం చేసుకుని ఓకేయండిరా. పదండ్రా. వాసు 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 ఏమైందమ్మా వసాకి? మా గోడి పళ్ళు కొట్టి పడేస్తారన్నా. వాసు వసా లేవరా. వసా వాసు మెల్లిగా. వాసు లేవరా. వాసు 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 అమ్మా ఇందు నాడి ఆడట్లేదు, గుండె కూడా కొట్టుకోవట్లేదమ్మా. అన్నా సావడన్నా, వీడు సావడు. ఎందుకంటే నేను ఇంకా బతికే ఉండా కదా.
అన్నీ మారాయి, కానీ అది మాత్రం మారలేదుగా. ఏంటది? అదే ఏంటది? అదే ఏంటది? అబ్బా, కరువు అంతా తీర్చుకున్నాం. పోయి స్నానం చేసిరా. ఎవడ్రా? జమ్ము గడి చుట్టేయండి రా. వెళ్ళండి. వీడిని ఇక్కడి నుంచి కదలలేకండి రా. నేను వెళ్ళిద్దరికి పెళ్లి చేసి వస్తా. మీరండి, వాడు అలాగే అరుస్తుంటాడు. ఏమైంది నాయన? అయ్యోరు, వీళ్ళిద్దరికి తొందరగా పెళ్లి చేయండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఈ దండలు ఒకరికొకరు మార్చుకోండి ఆయన. అలాగే ఓం శతమానం భవతి శతాయు పురుషేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. నాయన, ఈ హారాలు ఎన్నో సంవత్సరాలుగా మీకోసమే ఉన్నట్టున్నాయి. సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులే ఈ హారాలను సీతారాముల మెళ్ళో వేసినట్టు ఇక్కడ కథలుగా చెప్తారు. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ హారాలు మీ మెళ్ళో పడబోతున్నాయి. ఆ పార్వతీ పరమేశ్వరులే మీకిచ్చిన ఆభరణాలు నాయన. ఇద్దరు అయ్యూరు దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. కలకాలం కలిసి జీవించండి. దీర్ఘ సుమంగళి భవ, ఆయుష్మాన్ భవ. అయ్యో, నాకెందుకమ్మా? బస్సా, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తొందరగా వెళ్ళిపోండి. నా మాట రండి, వెళ్ళండి. అడవి జాగ్రత్త. వెళ్ళొస్తాం. అట్టగే, మీరు వెళ్ళండి. ఎవరు అది? నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి. అది తెలుస్తుంది. ఈ ఊరికెందుకు తీసుకొచ్చావు?
నా ఊరికి నేను వచ్చా, అందులో తప్పే ఉంది? ఊరికి తీసుకురావడం తప్పు కాదురా, ఇలా మా పరువు పోయేలాగా ఇక్కడికి తీసుకురావడం తప్పు. అది మీ దృష్టిలో తప్పు కావచ్చు, నా దృష్టిలో కాదు. అయినా పిన్ని ఊరికే గొడవ చేయకు. నా బాధ్యతగా మీకు చూపించడానికి నేను తీసుకొచ్చాను. ఏంట్రా చూపించేది? అడవిదాన్ని తీసుకొచ్చి అది దాని కట్టు బొట్టు చిచి. అమ్మా, నేనిప్పటి వరకు అడవి బిడ్డనే, కానీ ఇక నుంచి మీ ఇంటి కోడలుగా మీ కట్టు బొట్టు ఆచారాలతో ఉంటానమ్మా. ఉంటావు. ఏంటి మీరే మాట్లాడరా? అందరూ నన్నే తప్పుగా అనుకోవాలా? రామానుజం, చెప్పండి పెద్దయ్యా. నీకు వేరే చెప్పాలా? నీకు తెలీదా? అగ్రహారం కట్టుబాట్లు ఏం చెప్తున్నాయో అదే చెయ్యి. అలాగే పెద్దయ్యా. రే రామానుజం, ఈ రోజుతో కొన్ని బంధాలు తెగిపోయాయి. జరగాల్సింది చూడు. అలాగే పెద్దయ్యా. రే వాసు, ఇక బయలుదేరు. రాము, ఆవిడ చెలరేగిపోతుందని తెలుసు, ఆయన బంధాలు తెంపుకుంటాడని తెలుసు, నువ్వు మమ్మల్ని ఈ ఊరి నుంచి వెలేస్తావని కూడా తెలుసు. అన్నీ చెప్పే తీసుకొచ్చాను రా ఇందుని. పిచ్చదవా. పెద్దయ్య ఒకసారి చెప్పాడంటే తెలుసురా, తెలుసు. అక్కడేమో వాళ్ళు బతకనియరు, ఇక్కడ మీరుండనియరు. కానీ బతకాలనుంటే ఎక్కడైనా బతికేయచ్చురా. ఇందు, పద వెళ్దాం. అన్నయ్య, అన్నయ్య నువ్వు వెళ్ళొద్దన్నయ్య. వెళ్ళిపోతామమ్మా. మేమిక్కడుంటే ఊరికంతా ఇబ్బందే. వదినా, నువ్వైనా చెప్పొదినా. ఏటేటి వదిన అన్నావా? ఏది మళ్ళీ అనమ్మా? వదినా. ఓ పెద్దాయనా, చిన్నపిల్లకున్న మనసు కూడా లేదయ్యా నీకు. వదినా, నేను అప్పుడప్పుడు మీ ఇంటికి వస్తానే. రా బంగారం. నువ్వు లోపలికి వెళ్ళమ్మా, మేము వెళ్తాం. పద. అయిపోయిందే? అయిపోయింది. అది సర్లే గాని అన్ని యుద్ధాల గురించి చెప్పినావు, మరి నీ శృంగార యుద్ధం గురించి చెప్పలేదా? రే, దాని గురించి ఎవరన్నా చెప్తారా? అబ్బా, మా కాడైతే అన్ని విషయాలు రాబడతావు, నీ విషయాలు అయితే పూర్తిగా చెప్పవా? అవన్నీ కుదరదు, చెప్పాల్సిందే. సరే 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 చెప్తాను. కళ్ళు మూసుకోండి. మూసుకోండి. చెవులు కూడా మూసుకోండి. చెప్పు చెప్పు. నేను సర్దుతాను. ఆహా, నువ్వు కూర్చో. ఇప్పుడు అయ్యగారు సర్దుతారు, బానే ఉంటుంది. రేపు డ్యూటీకి వెళ్ళాక ఎవరు సర్దుతారు? ఇక నుంచి అయ్యగారు డ్యూటీకి వెళ్ళరుగా. ఇల్లంతా ఇలా ఉంది. దెయ్యాలు కొంపలేలాగే ఉంటాయి కదా ఏంటి? ఏం రోయ్, నీకు బాగా ఎక్కువైనట్టుండదే. మరి వాసా, రేయ్ రండ్రా. ఏందిరా కొంపంతా ఇట్టపాటు పడిపోయి ఉండదే? ఇందో ఒక్కతే ఎంత పని చేస్తుందిరా. ఏంటి సిక్కు అంతలా భయపడుతున్నావు? బస్ నువ్వు దెయ్యానువే. నేను దెయ్యం ఏంట్రా? అది కాదు వాసు, రాత్రి నీ దగ్గరికి నీళ్ల కోసం వచ్చినప్పటి నుంచి నువ్వు దెయ్యానివని ఓ గోలెట్టేశాడు. ఆ ఎదవకేమో ఏదో యాదొచ్చిందంట. వీళ్ళిద్దరు కలిసి రాత్రి అంతా దొబ్బేశారు. అదా, చూడు సిక్కు, అది మా మేనత్త చనిపోయిన ఇల్లు. అక్కడ అలాంటి కలలే వస్తాయి. నువ్వు భయపడకు. ఓహో, రాత్రి వచ్చింది కళ. నేను ఇంక నిజం అనుకున్నాను కదేటి. కళే వచ్చింటదిలే నీ అబ్బా. పదంపా. పదండి. వాళ్ళందరికి కూడా ఇచ్చేయి.
కలిసిపోయారు మీరు. కాఫీ తాగండి. అరే ఇందు, నువ్వు మా యాస భలే మాట్లాడుతున్నావే. ఇందు, మా వాసు చెప్పింది నిజమే. అచ్చం సన్నమామ మాదిరి ఉండవు. ఓ సేట్ సింగన్నా, అలా బెదిరిపోతున్నావు నువ్వు? దెయ్యాలు లేవు, భూతాలు లేవు. ఏడి కాఫీ తాగు. సిగ్గు రే, ఇడు మరీ భయపడుతున్నాడు రా. ఇడికో తాయెత్తు కట్టించండి. బాబు జరగండి. పెద్దయ్య, ఇది దాని పనే. చంపడం మొదలుపెట్టింది, కక్ష సాధిస్తుంది. ఏదో ఒకటి చెయ్యకపోతే ఇది మనల్ని కూడా మింగేస్తుంది. ఎంతమంది మంత్రగాలను తీసుకొచ్చినా దీన్ని ఆపడం ఎవ్వరి వల్ల కావటం లేదు. అగ్రహారం ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారా. ఏదో ఒకటి చేయండిరా. వాసు ఎలా ఉన్నాడు? బాగున్నాడు బావా. వాసు జాగ్రత్త. ఈసారి ఎట్టైనా ఎందుకు తెలియకుండా వాసుని నుంచి తీసుకుపోవాలా? గుల్లెట్ కండ్రా వచ్చిందంటే మళ్ళీ వాయించేస్తుంది. నువ్వు పైకెళ్ళి నువ్వు పైకెళ్ళి అది ఎక్కడుందో జాగ్రత్తగా చూసి చెప్పు. నువ్వు సిగ్నల్ ఇవ్వగానే మేము అని కొట్టి మూట కట్టేస్తాం. నైజాం, నువ్వు మెట్ల పక్కనే నుంచుని ఉండు. వీడు నీకు సిగ్నల్ ఇవ్వగానే నువ్వు మాకు సిగ్నల్ ఎలాంటి తాగడానికి కూర్చోవేంట్రా, అక్కడ చూసేస్తాడు. పద, ధైర్యం కోసం లేబాయ్. తాగడం చూసి రమ్మని బల్లెటోని పంపినావు నువ్వు. నోర్మి. కర్రతో ఒకటేస్తాను, వాడు అరవకుండా నువ్వు మీ సరేనా? సరేనా? ఏమైంది ఇందు? ఏమైంది ఇందు అలా అరిచావు? వాసు, ఎవరో వచ్చినట్టున్నారు. నీకోసం ఎవరో వచ్చినట్టున్నారు వాసు. ఎవరు లేరిందు? వచ్చారు వాసు, నాకు అలికిడయింది. నీ స్నేహితులే వచ్చినట్టున్నారు. కనిపెట్టేసిందంటవా? నువ్వు తన్మాకరా పైన.
వాళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తారు ఇందు? వచ్చి నా నుంచి నిన్ను తీసుకెళ్లిపోవాలని ఆలోచన చేస్తున్నారు. నీ నుంచి నన్ను ఎవ్వరూ విడదీయలేరు. నువ్వు ఎక్కువగా ఆలోచించవు. పద వెళ్దాం. దానికి తెలిసిపోయిందిరా ఈ రోజు మనందరినీ అలాగే చంపేస్తుందిరా. నాకు భయం వేస్తుందిరా. ఆయన వెళ్ళిపోతాండ్రా. నొగ్గేండ్రా ఏట్రా ఊరికే భయపడాకు వాయ్. భయపడే వాళ్ళనే దెయ్యాలు ఇంకా ఎక్కువ భయపెడతాయి. అవన్నీ మర్చిపోయి మంచిగా మందు తాగు. ఒరా నేను తాగిన నాకేట ఎక్కదు కానీ నన్ను నొగ్గేండ్రు బాబు. ఎగ్గేమంటే ఒగ్గేమంటావేంట్రా? అరే సిక్కు మళ్ళీ ఏట్రా? నీకు నేనున్నాను రా భయ్. అరే దానికి నా గురించి సీదా తెలియదు. పీకా కొరికి చంపేస్తా. బేసిక్ గా నేను చాలా మంచోడు రా భయ్. నా కాడ కిరికిరి చేసిందనుకో గీడ్నే బొంద పెట్టి ధూమ్ ధామ్ దావతిస్తా. నువ్వు దాన్ని వండినాక నాకు కొంచెం ఎక్కువ పెట్టు, మందులేకి నంచుకుంటా. ఏంట్రా అలా చూస్తున్నావు? మందు పోయి. ఇందు నువ్వు మందు అవుతావా? ఏ ఇందు మందు తాగకూడదా? తాగొచ్చు ఎందుకంటే దీనికి అలాంటి తేడాలేం లేవు. మరి ఇంకా చూస్తావేంటి? పోయ్ ఇది పట్టుకో. ఇదిగోండి. బాగుందిరా. ఇంకోటి పోయి. వద్దు ఎక్కువైపోద్ది. ఎక్కువ అవ్వాలనే కదరా తాగేది. పోయ్. అరే దీనికి మస్తు ఎక్కేసినట్టుందిరా. లేట్ చేయకుండా దీనికి ఇప్పుడే చంపేస్తా. నన్నే చంపుతావురా? రేయ్ నిన్ను చంపితే ఊరంతా దావత్ ఇవ్వడానికి సరిపోద్ది. బేవకూఫ్. ఇడ్చేక ఏదో మంది ఎక్కువ అనేసిన ఇడ్చేయి. మంది ఎక్కువైతే ఒళ్ళు తెలీదారా నీకు? అక్క అర్జెంట్ ప్లీజ్ అక్క. పిచ్చదవా పొరపా. నీ మందులోకి నన్ను నంచుకుంటావురా? నా మాంసం అంత బాగుంటుందా? తింటావరా? తింటావా? రేయ్ నాటకాలు ఆడద్దు. నువ్వెంత తాగినా ఎక్కదని నాకు తెలుసు. నీ అబ్బలేరా? నీ మీద ఈసారి నుంచి ఇక మీదట నువ్వు మందే తాకుండా చేస్తాన్రా. రేయ్ నిన్ను కొట్టినా చచ్చిపోతావు, కొట్టకపోయినా చచ్చిపోతావు. నిన్ను కొట్టడం దండగరా. రేయ్ మీరందరూ గుర్తు పెట్టుకోండి. ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలేసినా ఈ చుట్టుపక్కల కనిపించిన తోట తీస్తా. ఇది లక్ష్మిది. ఇప్పుడు ఆవేశంలో ఏం పుష్ప కూతురు. భయం ఉందిరా. పోసు మామా. ఏమిటిరా ఇలా వచ్చారు? ఏం లేదు మామా, మన ఎందుకు ఏముందా దాన్ని ఏదో ఒకటి చేసి బంధించాలి మామా. నీ తెలిసిన మంత్రగాడు ఉంటే చెప్పు. దాన్ని ఏం చేయలేకే మూసుకొని కూర్చున్నాం.
అయినా వీళ్ళు దయ్యంతో ఉంటూ దాన్నే బంధించాలనుకుంటున్నారేంటి? వీళ్ళకు గంట మోగించినట్టుంది. వీళ్ళతో ఒక ట్రైల్ ఇద్దాం. ఏం మామ ఆలోచిస్తున్నావు? ఏ మామా పక్కూర్లో ఒకడున్నాడు. ఆడు మామూలోడు కాదు. గంగాజలం పట్టుకొని కుడివైపు కూర్చో. నువ్వు అక్షంతలు పట్టుకొని ఎడమవైపు. సరే గురుగారు. రే కర్రేడో జర్రేడా, మీ ఇద్దరు నా వెనకాల ఈ పట్టుకుని కూర్చోండి. చెప్తా ఇప్పుడు దాని సంగతి. ఇప్పుడు చేయడం అవసరమా? అటు చూడు. ఎందుకు పిలిచావురా నన్ను? తొక్కుడు పిల్ల ఆడుకుందామని. ఏంటే కళ్ళెరు చేస్తున్నావు? ఇలాంటి వాళ్ళు ఎంత మందిని చూసుంటా నేను. గురుగారు బేగ్ బంధించండి, లేకపోతే పేక్ పిసిక్స్ అనిపించింది. అది బాగా ఇబ్బంది పెట్టిందేట్రా? చాలా ఇబ్బంది పెట్టేసింది గురుగారు. ఆ జాలం ముందు పెట్టు. ఏడు గురుగారు సేయి కొడుకుంటారేట. చాలా ఆనందంగా ఉంది గురుగారు. ఇంతలా నవ్వు ఎన్ని రోజులైంది తెలుసునా? మనం నవ్విస్తే నరాలు తెగిపోవాలి. పోను పోను ఎలా నవ్విస్తానో చూడు. భయపెట్టారు గురుగారు. శబాష్ గురుగారు. ఇప్పుడేం చూసావు? పోను పోను చూడు, దాని చేత చమక్ చమక్ కాడిస్తాను. అదే అలాంటిదే. మళ్ళీ చెప్తున్నా నువ్వేంటి చెప్పేది? ఆకుల కట్ట. ఇందులో జలం ఎదురా? అంతే, దాహం వేసిందని తాగేసావా? కొంచెం మొహం కూడా ఎదురుగా దయ్యాన్ని పెట్టుకొని ఎక్సకలేట్రా? జలం లేకపోతే ఏంటే? మంత్రించిన అక్షంతలు ఉన్నాయి. అక్షంతలు చేతిలో పెట్టరా. ఇందులో అక్షంతలు ఎవరా? అంటే మందులేక నంచుకుంటే దానికి లేదని తినేసిన ఇది కూడా తెల్లాపోయా? వద్దు, గట్టిగా ఉంది పళ్ళు పోతే. నవ్వకో, ఇక్కడ రగిలిపోతుంది. ఇప్పుడు చూడు ఏం చేస్తాను. నేను ఇలా నిమ్మకాయలో పండిస్తాను. అబ్బా ఎవరిరా ఈ దరిద్రమే? ఏంట్రా నన్నే బంధిస్తావా? నాకేం తెలీదమ్మా. ఈ టుబ్రి మొగాళ్ళు డబ్బులు ఇస్తారంటే ఆశపడి వచ్చానమ్మా. నేను స్వామీజీని కాదు, నాకు మంత్రాలు కూడా ఏం తెలీదు. ఇగో కావాలంటే ఇగో ఈ టోకన్ ఉంచుకో. ఇగో ఈ మేసం కూడా నువ్వే వచ్చేసుకో.